మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఓవర్ వెయిట్ మీ అందరికీ తెలుసు. ఒబెసిటీ ఉంది అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంతలా లాస్ అయిపోతారంటే, నలుగురిలోకి వెళ్ళాలన్నా లేకపోతే ఒకరితో ఒకరు కంపేర్ చేసుకొని కొద్ది రోజుల్లోనే నేను బాగా లావెక్కిపోయానే, అయ్యో వెయిట్ లాస్ అవ్వటం చాలా కష్టమేమో, ఇంక ఇలా ట్రావెల్ అవ్వాల్సిందేనా, ఇలా రకరకాల డౌట్స్ వేధిస్తూ ఉంటాయి. అలానే కన్ఫ్యూజ్ చేసేవి కూడా చాలా ఉంటాయి. మనకి మార్కెట్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, లేకపోతే వెయిట్ లాస్ కోర్సెస్, ఇలా చాలా చూస్తూనే ఉన్నాం. బట్ ఎందుకు వరీ అవుతారు? ఫస్ట్ మీరు వరీ అయ్యి స్ట్రెస్ తీసుకోవడం వల్ల మరి కాస్త బరువు పెరుగుతారు అంటున్నారు డాక్టర్ ఆదిత్య రంగనాథన్ గారు, పేషెంట్ కౌన్సిలర్. సో ఏంటి ఇంత కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తున్నారు? మనం బిఎంఐ బాడీ మెటబాలిజం ప్రకారం మన వెయిట్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో వెరీ యూస్ఫుల్ అయితే. సో చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారితో మాట్లాడి. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు అంటారు బరువు పెరిగారు అంతే, సింపుల్గా తగ్గండి అంటారు. మేమేమో బరువు పెరిగితే ఇంక మా పని ఇంతేనా, మేమేమీ చేయలేమా, రెగ్యులర్ లైఫ్లో మేము చాలా కోల్పోవాల్సిందేనా, ఇలా రకరకాల డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు చాలా కూల్గా చెప్తున్నారు. ఏంటి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది అంటే ఇది వరకు ఏంటి అని అంటే వెయిట్ గెయిన్ అయ్యాము, బరువు పెరిగాము అన్నప్పుడు ఏంటి అని అంటే చాలా మంది సరే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల పెరుగుతున్నారేమో అని అనుకుంటారు. చాలా మంది మేము అంత ఎక్కువ తినము కానీ అయినా కూడా అయిపోతున్నాం అనే వాళ్ళు ఉంటారు. సో ఆ బాధపడిన వాళ్ళకి తెలుసు. సో ప్రతిదీ క్యాలరీస్ కౌంట్ చేసుకొని క్యాలరీస్ డెఫిసిట్ గా క్యాలరీస్ తగ్గించుకుంటే బరువు తగ్గిపోతామని అంటే అలా కుదరదు. అండ్ ఈవెన్ చాలా మంది ట్రై చేసి ఉంటారు, థ్రెడ్ మిల్స్ మీద పరిగెట్టో, లేకపోతే ఇప్పుడు మనకి కొంచెం పొట్ట పెరిగింది, పొట్ట రీజన్ మాత్రం ఎక్కువ ఉంది, థ్రెడ్ మిల్ చేసాం, లేకపోతే ఇంకొక ఎక్సర్సైజ్ చేసాం, తగ్గట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంత నేను వాకింగ్ చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా తగ్గట్లేదు, ఏంటి ఎందుకు అని ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో పడ్డారు కదా. సో నేను ఎందుకో చెప్తున్నాను, ఈ రీజన్స్ వల్ల అందుకే తగ్గలేదు. ఎందుకు అని అంటే ప్రతిదీ ఈ ఫుడ్ మీద తర్వాత అంటే ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం అనో లేకపోతే క్యాలరీస్ మీద డిపెండ్ అయ్యి ఉండదండి. బాడీలో ఉండే కండిషన్స్ కూడా మనకి సహకరించాలి. సో ఎందుకు అంటే ఇది వరకు నేను కూడా సరే కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 5 years బ్యాక్ అలా ప్రతి దాంట్లో మాకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో స్లీప్ ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు సరే స్లీప్ 6 hours ఉండాలి, లేకపోతే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత 8 hours కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నప్పుడు సరే స్లీప్ ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోవచ్చు, మన ఫుడ్ కరెక్ట్ గా తీసుకుంటేనో లేకపోతే వర్కౌట్ చేస్తే సరిపోతుంది కదా హెల్త్ అంటే ఓవరాల్. ఓన్లీ నేను ఒబెసిటీ గురించి మాత్రమే మాట్లాడలేదు, మిగిలిన కూడా మన డయాబెటీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి సో హార్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో ఇది కాంప్రమైజ్ అయిపోయి మిగిలిన చేసుకున్నా చాలు కదా అని అనుకునేవాడిని. కానీ ఇన్ డెప్త్ స్టడీ చేసిన తర్వాత నాకు అప్పుడు ఏం తెలిసింది అని అంటే స్ట్రెస్ హార్మోన్. సో ఆల్రెడీ అంటే మేము హార్మోన్స్ గురించి తెలుసుకుంది, కార్టిసోల్, స్ట్రెస్ రిలీవింగ్ హార్మోన్ గురించి, స్ట్రెస్ హార్మోన్ గురించి. సో కానీ ఏంటంటే అంత ఫోకస్ పెట్టలే. ఆ తర్వాత అనిపించింది అవును మనకి స్ట్రెస్ పడుతున్న కొద్దీ బాడీలో ఆ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత అది బాడీలో చాలా మనకి మెకానిజమ్స్, సిస్టమ్స్ ని ఆల్టర్ చేస్తుంది. సో దాని వల్ల మనకి ఓవర్ వెయిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఏంటి, ఓవర్ వెయిట్ అవుతాం అనమాట. సో స్ట్రెస్ ని మనం పక్కన పెట్టలేనప్పుడు లేకపోతే సరిగ్గా బాడీకి స్లీప్ లేనప్పుడు ఎందుకు మనం తగ్గుతాం, ఎందుకు మనం పెరగకుండా ఎందుకు ఉంటాం? సో అందుకని చెప్తున్నా కంపల్సరీ స్లీప్ ఉండాలి, స్ట్రెస్ రిలీవింగ్ ఉండాలి. సరే చెప్పడం చాలా ఈజీ, స్ట్రెస్ రిలీవ్ చేసుకోండి, పడుకోండి అని చెప్పడం ఈజీ. మాకు పట్టట్లేదు సార్, మాకేమైనా సరదానా మేము అందరికి ఇష్టమే కానీ నిద్ర పట్టట్లేదు అంటారు. సో దానికి కూడా చాలా టెక్నిక్స్, రెమెడీస్ ఉన్నాయి. సో మీ ఇష్టం. నిద్ర కోసం చెప్తున్నా స్ట్రైట్ అవే ది బెస్ట్ రెమెడీ జాజికాయ పొడి మనకి బాగా హెల్ప్ అవుతుందండి. సో జాజికాయని తెచ్చి చక్కగా మనం నూరి, కొంచెం ఆ రాయి మీద నూరి మనం ఆ పౌడర్ ని హాట్ వాటర్ చిన్న గ్లాస్ మనం వేసుకొని తాగితే ఖచ్చితంగా మీకు కల్లారా నిద్ర పడుతుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా డిస్టర్బ్ లేకుండా చాలా వరకు పడుకోగలుగుతాం. ఈవెన్ డయాబెటిక్స్ ఉన్నారు, మధ్యలో వాష్రూమ్ కి లగాల్సి వచ్చింది యూరిన్ పాస్ చేయడానికి అని అనుకున్నప్పుడు కూడా మళ్ళీ అప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ పట్టదేమో అనుకుంటారు కదా. సో ఇది కొంచెం మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, జస్ట్ 2-3 minutes చేసినా చాలు. లేదంటే మన ట్యాపింగ్ టెక్నిక్ అంటాం. సో ఏంటంటే మన మోకాల దగ్గర జస్ట్ మన హ్యాండ్స్ పెట్టి జస్ట్ ఇలా ట్యాపింగ్ అనమాట, ఒక 2-3 minutes ట్యాపింగ్ చేయడం. తర్వాత ఈ రీజన్ లో ట్యాపింగ్ అంటాం, ఈ రీజన్ లో ట్యాపింగ్ చేయడం, మొత్తం బాడీ ఇది ట్యాపింగ్ చేయడం. తర్వాత రిలాక్స్డ్ గా జస్ట్ పడుకొని, అంటే మనకి స్ట్రెస్ ఉండకూడదు, కాళ్ళు చేతులు. అంటే పొద్దున్న లేసి నేను ఇది చెయ్యాలి, ఇవాళ ఇది చేయలేకపోయాను, ఇవన్నీ గట్టి పట్టేసుకుంటాం ప్రాబ్లమ్స్. అంటే ఆ థింకింగ్ ఏంటి మనకి భుజాల దగ్గర,
హిప్ రీజన్ లో ఆర్ ఈవెన్ మనకి ఏమైనా ట్రామాస్ ఉన్నా లేకపోతే ఏమైనా గొడవ పడినా లేకపోతే ఏమైనా మనకి ఇన్సిడెంట్స్ జరిగిన ఆ రోజు లేకపోతే పాస్ట్ లో కూడా జరిగినవన్నీ కూడా మనకి ఇక్కడ స్టోరేజెస్ అయిపోతాయండి. సో కాబట్టి మనం ఈ మసాజింగ్ ఇక్కడ అవడం ఏంటి సార్, ఇక్కడ స్టోరేజ్ అవడం తెలుసు. యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు డిప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ యాంగ్జైటీ లేదంటే ఎక్కువ ఆలోచన మనం ఇక్కడే అనుకుంటాం కదా, మనకి ఆ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా పొట్ట మీద పడుతూ ఉంటది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు మనకి తినాలనిపించదు, పొట్ట లోపల ఏదో చిన్న వైబ్రేషన్ అనిపిస్తుంది. అందుకే మనం తింటే ఎక్కడ మనం తట్టుకోలేము లేదా ఎక్కడ భరించలేము, ఆకలిగా అనిపించట్లేదు, తినడానికి మనం ఒప్పుకోం. సో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అంటే జరుగుతున్న ప్రాసెస్ ఇక్కడ ఉన్న మనకి గట్ సెకండరీ బ్రెయిన్ అంటారు. సో పొట్ట మీద పడుతుంది. సో అందుకే చాలా మందికి కోపం, యాంగ్జైటీ ఇలా ఉన్నప్పుడు పొట్ట చెడిపోవడం, అంటే పొట్ట రీజన్ లో లేకపోతే ఎక్కువ మోషన్స్ కి చాలా ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావడం, లేకపోతే కొంతమందికి కాన్స్టిపేషన్ లేదంటే ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఎమోషన్స్. సో అందుకని మనకి చెప్తారు మన డైట్ లో కూడా ఏంటంటే తామసిక డైట్, సాత్విక డైట్ తీసుకోవాలి ఇలాగని చెప్తారు, రాజసిక ఇలా ఉంటాయని. సో ఉల్లిపాయ తినొద్దు, వెల్లుల్లిపాయ తినొద్దు, ఇలాంటి ఏంటంటే ఇవన్నీ ఇరిటేషన్ కలిగించేవన్నమాట. సో సాత్విక గుణాన్ని తగ్గిస్తాయి. సో అందుకని అవాయిడ్ చేయమని అంటారు స్పిరిచువల్ గా చూస్తే. స్పిరిచువల్ గా కాదు, ఈవెన్ మన ఆయుర్వేదిక్ మన లైఫ్ స్టైల్లో మన పెద్దలు చెప్పిందే అందుకు అన్నట్లు. సో బాడీ తత్వం బట్టి అవి ఉంటాయి. సో ఇవి మనం అవాయిడ్ చేసుకోవాలి. షుగర్లు, పంచదార, నిజంగా పంచదార 7 రోజులు మానేసి చూడండి, మీ స్లీప్ ఎంత క్వాలిటీ పెరుగుతుందో, మీ బాడీలో ఏమంటారు మనం ఉబ్బుతాం, అంటే మన బాడీ వెయిట్ పెరుగుతాం, లేకపోతే ఒక్కొక్కసారి మనకి మొహం ఫేషియల్ స్వెల్లింగ్ ఉంటది, ఫేషియల్ పఫీనెస్ అంటాం, ఉబ్బుతాయి, లేకపోతే కాళ్ళు చేతులు, ఇవన్నీ కూడా 7 days లో మీకు చాలా రిలీఫ్ ఇస్తాయి. పంచదార పక్కన పెడతాయి. సో పంచదార బదులు కావాలి అనుకుంటే డయాబెటీస్ లేని వాళ్ళు పటిక బెల్లం వాడుకోవచ్చు, తాటి బెల్లం ఇంకా ఉత్తమం. సో తాటి బెల్లం ఇలాంటివి వాడుకోవచ్చు. కానీ పంచదార, మైదా, గోధుమ పిండి మానేయండి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి. సో సరే, జాజికాయ ఒకటి బాగా హెల్ప్ అవుతుందండి స్లీప్ కి. ఈవెన్ మనకి స్ట్రెస్ రిలీవింగ్ కి ఈ బ్రీతింగ్ టెక్నిక్స్, అంటే ముక్కుతో మనం బాగా పీల్చి డీప్ గా స్లోగా నోటితో వదలండి, బాగా ఎంత వీలైతే అంత తీసుకోండి, స్లోగా నోటితో వదలండి. ఇది మీరు చేసిన 2 minutes కి మీకు చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది, నిజంగా పని చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి చెప్పాను కదా, ఎనర్జీ సెంటర్స్ అయిపోయి మనకి ట్రామా, ఈ నెగిటివ్ ఎనర్జీ అని. సో అందుకని ఈ మసాజెస్ అవన్నీ మనం చేసుకోవచ్చు. కొంచెం జస్ట్ ఏదైనా ఆయిల్ పెట్టు, లేకపోతే ఇక్కడ మసాజ్ జస్ట్ ఇలా ఈ రీజన్స్, హిప్ రీజన్స్ లో. సో ఈవెన్ ఈ మర్మ థెరపీస్, తర్వాత మనకి పంచకర్మ వాటిలో కూడా ఎందుకు ఆయిల్ పెట్టి మసాజింగ్స్ ఇంపార్టెంట్ అని అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి. మీరు చూడండి, ఎప్పుడైనా ఎక్కువ ఆలోచిస్తున్నారు, సబ్ కాన్షియస్ లేదో ఉంది అన్నప్పుడు మోకాలు నొప్పులు మీరు గమనిస్తూ ఉంటారు. సో అది పోయిందంటే మళ్ళీ మోకాలు నొప్పి తెలియదు కొంతమంది. సో ఎందుకంటే ఎమోషన్స్ నిజంగా మన బాడీ మీద ఎఫెక్ట్ చేస్తాయి. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు మేము స్ట్రెస్ ఏదైనా ఉంటే, ఆందోళన ఏదైనా ఉంటే ఇదే పట్టేస్తుందేమో, అందుకే హెడేక్ అనుకుంటాం. బట్ మీరు తెలియలేనివి చాలా విషయాలు చెప్తున్నారు. ఆదిత్య గారు గట్టిగా తిని గట్టిగా పనిచేసేవారు అప్పటి వాళ్ళు. ఇప్పుడు మనం గట్టిగా తినలేకపోతున్నాం, గట్టిగా ఏది పని చేయలేకపోతున్నాం. ఎందుకు అంత డిఫరెన్స్ ఏమైతుంది? కరెక్ట్. అదే మనకి ఏంటంటే ఒక్కొక్కసారి బద్ధకంగా అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, చేయడానికి మనకి చెయ్యాలన్న విల్లింగ్ ఉన్నా మనకి శక్తి అనిపించట్లేదు, ఎందుకంటే ఫుడ్ వల్లే. సో మనం తీసుకున్న ఈ రైస్, ఈ మైదా, ఈ గోధుమ పిండి ఏంటి అని అంటే చాలా వరకు మనకి ఆయిల్ ఫుడ్ కూడా కొంచెం తిన్నా వెంటనే కూడా మనకి నిద్ర వచ్చినట్టుగా అనిపించడం, మధ్యాహ్నం పూట అలా అనిపిస్తుంది. దీన్ని కొంచెం మనకి మన వర్క్ ప్రోగ్రెస్ ని తగ్గిస్తుంది. సో మీరు మిల్లెట్స్ ట్రై చేసి చూడండి నిజంగా. అంటే ఇప్పుడు కొరలు, తర్వాత సామిల్, ఇలా మల్టిపుల్, తర్వాత ఈవెన్ మెంతులు కొంచెం, ఇవన్నీ యాడ్ చేసుకొని, అంటే మినిమల్తో పాటు మనం టిఫిన్ చేసుకోవచ్చు, ఇడ్లీ, దోశ చేసుకోవచ్చు. మీరు ఒక పూట తింటే మీకు ఈవినింగ్, సాయంత్రం వరకు ఆకలి వేయదు, తర్వాత శక్తిగా ఉంటది. అంటే డయాబెటీస్ కి కొంతమందికి నీరసంగా ఉండడం, అస్తమాన యూరిన్ పాసెస్ చేయాల్సిన అవసరం రావడం కూడా మీరు ఈ మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ రోజే మీకు చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఇంకా ఒకసారి అది వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే సంతోషంగా ఉండి మన బాడీ మనం ఇంకా దానికే ఎడిక్ట్ అవుతుంది, అదనమాట. సో అంటే ఇప్పుడు మిల్లెట్స్ తినాలి అంటే రుచిగా ఉండవు, లేకపోతే చప్పగా ఉంటే అలా ఏం లేదండి. సో కావాలంటే మనం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఆ రెసిపీ కూడా మనం చెప్తాం. బట్ మిల్లెట్స్ కి నిజంగా వెళ్ళండి. మీ నరాల బలహీనత గానీ, నరాలు తిమ్మిర్లు, జిమ్ము లాగడం, అరికాలు మంటలు ఇవన్నీ తగ్గుతాయి. మోకాల నొప్పులు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత డయాబెటీస్, ఈ మన వెయిట్ గెయిన్ ఇవన్నీ కూడా మనకి హెల్ప్, దాని నుంచి మనకి బయటపడడానికి మనకి మిల్లెట్స్ హెల్ప్ చేస్తాయి. మస్ట్ గా డైట్ లో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ చెప్పారా? పంచదార, గోధుమ పిండి, మైదా పిండి, ఆయిల్ ఫుడ్. నాన్ వెజ్ అంటారు ఎక్కువగా. నాన్ వెజ్ అవాయిడ్ చేయాల్సిన పనే లేదండి.
ఈవెన్ మనకి ఏంటి అని అంటే కొంత కొలెస్ట్రాల్ కూడా కావాలి, గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్ కూడా కావాలి. అది నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్ ఆర్ మటన్ దానికి వెళ్తున్నారు. అండ్ మళ్ళీ ఇప్పుడు కొంచెం వచ్చే ఇంజెక్షన్స్ చేసేసి ఈ ప్రాసెస్డ్ అయిపోయినాయి తర్వాత ఇవన్నీ మనకి హెల్త్ కి ఇబ్బంది కాబట్టి సో చూసుకోండి, చెక్ చేసుకోండి. గ్రిల్డ్ వరకు ఓకే, అది కూడా గ్రిల్డ్ కూడా మళ్ళీ ఎక్కువ తీసుకున్నా సరే మనకి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అన్నమాట. సో ఎక్కువ ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రైస్ కాకుండా చూసుకోండి. హై ప్రోటీన్ మళ్ళీ తీసుకోవద్దు. ఇప్పుడు మటన్ అలాంటివి హై ప్రోటీన్స్ ఉంటాయి, సో అలాంటి వద్దు. మళ్ళీ తర్వాత ఎక్కువ ఆయిల్ అది వద్దు. ఇంకోటి పొట్ట మాత్రమే ఎక్కువ పెరిగి ఉంది అని అనుకునే వాళ్ళు ఏంటంటే ఒకటి ఐదర్ ఆల్కహాల్ లేదంటే డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్, హై ప్రోటీన్ హై కుక్డ్ ప్రోటీన్ ఏదైనా తీసుకుంటున్న వాళ్ళలోనే ఈ పొట్ట పెరిగే అవకాశాలు 100% ఉన్నాయి. సో వాళ్ళు అవి అవాయిడ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీరు ఎక్సర్సైజ్ చేసినా తగ్గని పొట్ట ఆర్ డైటింగ్ చేసినా తగ్గని పొట్ట కంపల్సరీ తగ్గుముఖం పట్టడం స్టార్ట్ అవుతుంది. సరే, దాన్ని ఇంకా బూస్టప్ చేయడానికి కూడా ఒక రెమెడీ ఉంది, మనం చెప్తాను కానీ. సో ఇది తర్వాత కొంతమంది థైరాయిడ్ ఉంటుంది కదండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే సరే వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ గెయిన్ అయ్యాం కదా అని డైటింగ్ అనే రూపంలో, డైటింగ్ అనే పేరుతో తక్కువ తినడం మొదలు పెడుతున్నారు. అలా వద్దు. మీరు తక్కువ తింటే ఆ తక్కువ తినేది ఏంటంటే బాడీలో ఈ హార్మోనల్ రిలీజెస్ తర్వాత ఈ థైరాయిడ్ ప్రాసెస్ సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అయ్యి దాని వల్ల మీరు వెయిట్ ఎక్కువ పెరుగుతారు. ఎందుకంటే థైరాయిడ్ ప్రొడక్షన్ ఎక్కువ జరిగి మళ్ళీ ఏంటంటే మన కణకణాల్లో బాడీలోకి ఆ థైరాయిడ్ అనేది అక్యుములేట్ అవడం మొదలవుతుంది. సో అది సరిగ్గా ప్రాసెస్ కాదు. సో దానివల్ల అందుకే మనం కొంచెం స్వెల్లింగ్స్ రావడం ఇవన్నీ చూస్తాం. ఈ కంటి రీజన్ దగ్గర అవి వస్తే అలాగే ఇక్కడ కూడా స్వెల్లింగ్, మన బాడీలో స్వెల్లింగ్, ఓవరాల్ బాడీలో స్వెల్లింగ్, అలా ఈవెన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఓవరీస్ ఎఫెక్ట్ అయితే అది ఓవరీ బాడీ టైప్ అండి. సో అలాగే థైరాయిడ్ కూడా దానికి సంబంధించింది. ఈ ఓన్లీ పొట్ట అంతా పెరిగింది లేకపోతే ఓన్లీ పొట్ట రీజన్ ఎక్కువ ఉంది అనే వాళ్ళు లివర్ బాడీ టైప్ అంటారు, ఎందుకంటే అది లివర్ ఎఫెక్ట్ అవడం వల్ల వచ్చింది అన్నమాట. సో తర్వాత ప్యాంక్రియాటిక్ టైప్ అని ఒకటి ఉంటుంది, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల పెరిగిన బాడీ టైప్ ఉంటుంది. సో ఇలా అనమాట చాలా రకాలు ఉన్నాయి, ఓన్లీ ఫుడ్ ద్వారా కాదు. అంటే ఇన్ని రీజన్స్ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకుంటేనే మనకి ఇది అవుతుంది. అండ్ సరే డైట్ అనేది అర్థం ఏంటంటే డైటింగ్ అంటే డైట్ తినడం. డైటింగ్ అంటే మనం కడుపు మార్చుకోమని కాదు, డైటింగ్ అంటే మనం ఫుడ్ మానటం అని మాకు తెలిసింది. సో లేదంటే అది అపోహలో మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, తప్పుగా చదివామంతే. డైటింగ్ అంటే తినాలి, ఏది తినాలో అది కరెక్ట్ గా తినాలి, ఏవి తినకూడదు అది తినకూడదు, ఇది డైటింగ్ అంటే. సో తక్కువ తినాలి, కడుపు మార్చుకోలేదా కాదు. సో దానికి కూడా టిప్ చెప్తారు. ఏంటి అని అంటే మార్నింగ్ లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగి తీరాలండి. తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగాలి. అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకుందాం. ఆకలి వేస్తేనే పొద్దున్న టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయండి. ఒకవేళ ఆకలి వేసింది బ్రేక్ఫాస్ట్ తినండి, మీ ఇడ్లీయో దోశ తినండి. దాంతో పాటు ఒక సీజనల్ ఫ్రూట్ ఏది ఉంటే అది ఫ్రూట్ పెట్టుకోండి, ఒక్క ఫ్రూటే. మళ్ళీ ఆయుర్వేదిక్ దీంట్లో క్లియర్ గా లిటరేచర్ లో రాసింది మల్టిపుల్ ఫ్రూట్ సలాడ్ లా తినకూడదు. అంటే ఆ పూటకి ఒక ఫ్రూటే తినాలి, బట్ ఫ్రూట్స్ మిక్స్ చేయకూడదు. ఫ్రూట్ సలాడ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, అలా వద్దు, అలా చేయకూడదు, అది తప్పు పద్ధతి. సో ఏదో ఒక రకమైన ఫ్రూట్ ని మనం తీసుకోవడం ఇంపార్టెంట్. యాపిల్ తీసుకోండి, దాలిమ తీసుకోండి, బొప్పాయి తీసుకోండి, షుగర్ ఏదో ఒకటి మీ ఇష్టం. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, ఆ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం పూట రైస్ కూర తినండి. తినేటప్పుడు కంపల్సరీ 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. నెయ్యి న్యాచురల్ వెయిట్ లాస్ ఇంగ్రీడియంట్ మనకి దేవుడు ఇచ్చారు. నెయ్యి తినటం వల్ల వెయిట్ పెరిగిపోతారేమో అని చాలా మందికి ఒక నెయ్యి తినడం వల్ల మనకి మెటబాలిజం సరిగ్గా జరుగుతుంది కరెక్ట్ గా. అందుకే వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి నెయ్యి వేసుకోమని చెప్తాం. మేము బాగా సన్నగా బక్కగా ఉన్నాము, మాకు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళకి కూడా మేము నెయ్యి చెప్తాం. కానీ ఓన్లీ నెయ్యి కాదు, మిగిలిన డైట్ కూడా చెప్తాం కాబట్టి అది అలా పనిచేస్తుంది. సో మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ కూడా అంత బాగా హెల్ప్. ఇంకొకటి, బాగా నమిలి తినండి. అంటే 32 సార్లు నమలాలి, 37 సార్లు నమలాలి అని చెప్తారు కానీ మనం కౌంట్ చేసుకొని ప్రతి ముద్ద ప్రతి ముక్క తినాలంటే కష్టమే. సో అవసరం లేదు, గుర్తున్నప్పుడు అన్న అట్లీస్ట్ అలవాటు చేసుకున్నారు అనుకోండి, అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్ గా మన బ్రెయిన్. ఏంటంటే ఇంకోటి బ్రెయిన్ కి ఒక రకంగా హ్యాకింగ్ కూడా అవుతుంది. ఏంటంటే ఎక్కువసార్లు నవలడం వల్ల మనం ఎక్కువ తినేసాం అనుకుని బ్రెయిన్ మన ఆకలిని కూడా అది కంట్రోల్ చేసుకుంటుంది. అది ఇవ్వాల్సిన ఎనర్జీ ఇస్తుంది. ఎందుకు, మనం బాగా నములుతున్నాం కాబట్టి డైజెషన్ బాగా జరిగి అందులో న్యూట్రియంట్స్ మన పొట్టకి పట్టి మన ఒంటికి పట్టి మనకి ఎనర్జీ ఇచ్చేస్తుంది. తక్కువ తిన్నాము బ్రెయిన్ హ్యాక్ చేసుకుంటే మనకి ఎనర్జీ సరిపోదేమో అని అదొద్దు. సో ఇంకోటి, అంటే డైజెషన్ సరిగ్గా కాకుండా మీరు ఎంత తిన్నా వేస్టే. అంటే ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు మనకు నీరసంగా బద్ధకంగా అనిపిస్తుందో, కొంచెం శక్తిహీనంగా అనిపిస్తుందో.
దీనివల్ల కొంచెం నమిలి తినండి, మనకి డైజెషన్, మన లాలాజలం, మన సెలైవా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, మన మౌత్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకో. సింపుల్, ఇది మీరు చేసినా మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇంకేం రెమెడీస్ వాడకపోయినా చాలు. వాటర్ థెరపీ, తాగింది వాటర్ చెప్పాను, ఇది ఒకటి, నమిలేదు అదొకటి పెట్టుకోండి. తర్వాత మీరు మార్నింగ్ ఆకలిస్తే తినండి, లేకపోతే లేదని అనుకున్నా డైరెక్ట్ గా ఒకవేళ ఆకలి అయిపోతే మధ్యాహ్నం భోజనం చేయొచ్చు, నైట్ డిన్నర్ చేస్తారు సరిపోద్ది. ఈ భోజనంలో కూడా ముందు అన్నము కూర కన్నా ముందు మీరు ఏదైనా ఒక మళ్ళీ ఫ్రూట్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి బీన్స్ ఉంటాయి కదండి, బీన్స్ ని మనం బాయిల్ చేసుకొని బాగుంటాయి అలా తినొచ్చు. లేదా మనం చక్కగా కొంచెం లైట్ పెప్పర్, మన మిరియాల పొడి వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆ సలాడ్ లో, లేదా బీన్స్ లో, లేదా మొలకెత్తిన పెసలు ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఒక కొబ్బరి ముక్క, అంటే ఒక ఇంత చిన్న సైజు ఒక కొబ్బరి ముక్క తినండి, డయాబెటీస్ ఏం పెరగదు, న్యాచురల్ గా వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుద్ది. ఈవెన్ మనకి వీరమాచినేని గారి డైట్ లో కూడా మీరు వినుంటే కొబ్బరి నూనె తాగమని చెప్తుంటారు. సో అది నిజంగా చాలా మందికి హెల్ప్ అయింది, అది నిజం, అది సైంటిఫిక్ ప్రూవెన్ అనమాట. సరే మరి రుచిగా ఉండదు, ఎక్కువ తాగలేం కదా, అంత లీటర్ తాగమని ఏం చెప్పట్లేదు. అట్లీస్ట్ 30 ml 20 ml అంటే ఎంత, సిరప్ వేసుకునే కప్పుల్లో ఒక 3 కప్పులు అన్నట్టు అంత వేసుకున్నా మీ హార్ట్ కి మంచిది, కొలెస్ట్రాల్ కి మంచిది. కోకోనట్ ఆయిల్ సిరప్ లాగా తాగొచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా తాగొచ్చు, మీకు డయాబెటీస్ రివర్స్ లో హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ కోకోనట్ కూడా డయాబెటీస్ రివర్స్ లో హెల్ప్ అవుతుంది. ఇన్సులిన్ చక్కగా మంచిగా మన బాడీ మీద పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. వెళ్ళిన వాళ్ళు, అంటే ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంత అమోఘంగా రిజల్ట్స్ చూసారు. విత్ ఇన్ 1 month, విత్ ఇన్ 15 days లో రిజల్ట్స్. మళ్ళీ చాలా ఫీడ్బ్యాక్స్ కూడా వస్తుంటాయి మీరు ఇచ్చిన డైట్ ఫాలో అయిన వాళ్ళు. అదే అంటున్నా. సో మీరు వాడి చూడండి, సో తర్వాత నమ్మండి. సో తర్వాత కామెంట్ మాత్రం మస్ట్ గా పెట్టండి, ఎందుకంటే మీరు రిజల్ట్స్ తీసుకున్న తర్వాత మీరు ఇంకొకరికి ఎలా హెల్ప్ చేయగలుగుతారు అంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా. జస్ట్ కామెంట్ చేశారనుకోండి, మేము ఈ డైట్ తీసుకున్నాం ఇన్ని రోజుల నుంచి, మాకు మంచి చేంజెస్ వస్తున్నాయి, రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు జస్ట్ కామెంట్. సో మధ్యాహ్నం లంచ్ అయింది, ఇవన్నీ పెసలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోండి. అప్పుడే మీకు మంచిగా ప్రోటీన్స్ వస్తాయి, మంచిగా ఫైబర్ వస్తుంది, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అలాంటివి కూడా దీంతో తగ్గుతాయి. తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత ఒక పావు గంట పోయాక చియా సీడ్స్ అని మనకి బయట మార్కెట్ లో దొరుకుతాయి. ఈవెన్ మనకి సబ్జా గింజలు తెలుసు, మన బాడీకి మంచి కూలెంట్ అని మనం సమ్మర్ లో వాటిలో కూడా యూజ్ చేస్తాం. సో ఈ సబ్జా గింజలు కూడా ఒక చెంచా చియా సీడ్స్ చిన్న గ్లాస్ లో వాటర్, లేదా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లో అలాగే మనం నానబెట్టి ఒక పావు గంట మనం తినేసిన తర్వాత తీసుకుంటే, అంటే పావు గంట నుంచి 45 నిమిషాల్లోపు ఎప్పుడైనా తీసుకుంటే దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అది మన బ్రెయిన్ కి, తర్వాత ఆఫ్టర్ ఫుడ్ మన బ్రెయిన్ కి, తర్వాత హార్ట్ హెల్త్ కి, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి గుడ్ కొలెస్ట్రాల్ తీసుకురావడానికి, ఈవెన్ హెయిర్ ఫాల్ తగ్గించడానికి, గ్రే హెయిర్ ఇది చేయడానికి, ఆ తర్వాత వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు చూస్తే ఇందులో వాటర్ కంటెంట్ పీల్చుకొని పట్టి ఉంచుతాయి. సో అది మనం తీసుకోవడం స్మార్ట్ గా ఉంటాయి. కరెక్ట్, అది తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా కాపాడుతుంది. సాటిటీ అంటాం, మన టమ్మీ, మన పొట్ట నింపుగా కూడా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కంపల్సరీ తీసుకుంటే చాలా అమోఘంగా చాలా హెల్ప్ఫుల్ అండి. తర్వాత ఇకపోతే సాయంత్రం మీరు ఏదైనా సరే ఉడకబెట్టినవి లేదా కుక్ చేసినవి మాత్రమే తినాలి. పచ్చివి అంటే డయాబెటీస్ ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో అనో మన ఫ్రూట్స్ తీసుకోవడానికి కరెక్ట్ పద్ధతి కాదు. చీకటి పడే లోపు తినొచ్చు ఫ్రూట్స్ పచ్చివేనా. చీకటి పడిన తర్వాత ఎప్పుడు కూడా బాయిల్డ్. సరే ఏం తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు, ఉప్మా తీసుకోవచ్చు, ఇడ్లీ తీసుకోవచ్చు, దోశ తీసుకోవచ్చు. బట్ చెప్పా కదా, గోధుమ పిండి, మైదా పిండి, పంచదార అంటే బోండాలు, పూరీలు, చపాతీ. డిన్నర్ టైం లో ఫ్రూట్ తీసుకోవచ్చా అండి? తీసుకోకూడదు, పచ్చివి అన్నారు. తీసుకోకూడదు. జ్యూస్ చేసుకొని తాగొచ్చా? వద్దు. జ్యూస్ లో ఏంటి అని అంటే మనకి ఫిల్టర్ చేస్తాం కాబట్టి ఆ పిప్పు ఒకటి పడేస్తాం, ఓన్లీ జ్యూస్ తీసుకుంటాం. దాని వల్ల మనకి ఓన్లీ క్యాలరీస్ వస్తున్నాయి తప్ప ఫైబర్ లేదు. ఫైబర్ ఉంటేనే మనకి పీల్ లోని ఫైబర్ పోతుంది. తర్వాత ఇంకొకటి మెయిన్ చాలా మంది తెలియని సీక్రెట్ ఏంటి అని అంటే, ఈ ఫైబర్ అనేది మనం ఏంటంటే బ్రేక్ చేసేస్తున్నాం, గ్రైండ్ చేస్తే బ్రేక్ చేసేస్తున్నాం కాబట్టి దాని తత్వం పోతుంది, అది పనిచేయాల్సిన ఇది పోతుంది. సో అప్పుడు తద్వారా మనకి ఏంటంటే ఆ ఫైబర్ ఉంటేనే మనకి వెయిట్ లాస్ అవుతాం, కొలెస్ట్రాల్ లెవెల్స్ మేనేజ్ అవుతాయి, మలబద్ధకాలు తగ్గుతాయి. కాబట్టి సో ఇది ఇలా తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండట్లేదు. మళ్ళీ క్యాలరీస్, డయాబెటీస్ ఎక్కువ పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం, దానివల్లే మళ్ళీ ఒబెసిటీ. సో అన్నట్లు, సో అందుకోసం వద్దని చెప్తున్నారు. మనం ఒక రకమైన రీజన్ తీసుకొని ఒక రకమైన డైట్ ఫాలో అయితే వర్కౌట్ అవ్వదు. సో డైట్ మీన్స్ తీసుకోవాల్సినవి, ఇది మనం తీసుకోవాల్సినవి తీసుకుంటే ఈజీగా ఈ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు. వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. ఇంకేదో మెడిసిన్ వాడవసరం లేదు, ఇంకేదో రెమెడీస్ కూడా వాడవసరం లేదు. సో ఓన్లీ డైట్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ
అది తగ్గే వాళ్ళు. సరే ఇంకా కొంచెం మనకి బూస్టప్ చేయడం కోసం ఏంటంటే చెప్పాను కదండి, చియా సీడ్స్ వాడుకోవచ్చు, తర్వాత మన సబ్జా గింజలు వాడుకోవచ్చు. ఈవెన్ ఇంకోటి మన చాలా కొన్ని లక్షల మందికి హెల్ప్ చేసింది ఇది, వాము జీలకర్ర సోంపు. వాము జీలకర్ర సోంపు. సో ఇది ఏం చేయొచ్చు అంటే లైట్ గా పెనం మీద వేపి, అంటే ఆయిల్ లేకుండా వేపి దాన్ని పొడి చేసేసుకోండి. సో మీరు విడివిడిగా దాచుకుంటే ఇంకా, అంటే స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది. లేదు మొత్తం ఈక్వల్ క్వాంటిటీలో సమాన భాగంలో తీసుకొని కలిపేసినా సరే, రాత్రి పడుకునే ముందు, డిన్నర్ ముందు అన్నమాట, మొత్తం కలిపిన ఒక చెంచా తీసుకొని, డిన్నర్ తర్వాత ఆఫ్టర్ డిన్నర్ సో ఒక చెంచా తీసుకొని కొంచెం నీటిలో వేసి బాగా మరిగించి దాన్ని మీరు ఫిల్టర్ చేయకుండా మొత్తంగా తాగేసేయండి. కొంచెం చిటికెడు బ్లాక్ సాల్ట్ కలుపుకోండి. మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్ దొరుకుతాయి చిన్న చిన్న ప్యాకెట్స్, 20 రూపీస్ అలా. సో చిటికెడు బ్లాక్ సాల్ట్ కూడా కలుపుకోండి, అది మీ బోన్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి పరగడుపున మాత్రలు వాడుతున్న వాళ్ళు కూడా ఇది తీసుకున్న వాళ్ళు దాని అవసరమే లేకుండా పోయింది, ఆ టాబ్లెట్ అవసరమే లేకుండా అయిపోయింది. వాడండి, మీరే దాన్ని వదిలేస్తారు. అంటే మనకి ప్రాబ్లం సిమ్టమ్ తగ్గిపోతే ఇంకా వాడం కదా, సో అంత హెల్ప్ చేస్తుంది. ఈవెన్ మీరు నిద్దట్లో వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ బోన్ హెల్త్ కి వైటమిన్ ఏ వస్తుంది, కంటికి మంచిది, సో డైజెషన్ మంచిది. అలాగే ఈవెన్ వాత పిత్త కఫ ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది బాగా. సో సోంపు వేస్తున్నాం, ఈవెన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఈ సోంపు వాడడం వల్ల అది సో మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదేమి వెయిట్ చేసేది, ఎందుకంటే వాడింది ఒక చెంచా మాత్రమే కాబట్టి వాడండి. కొంతమంది ఇది వాడిన పని చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళకి ఇంకా రీజన్స్ చెప్పాను కదా, లివర్ బాడీ టైప్, థైరాయిడ్ ఓవరీ బాడీ టైప్ అని, తర్వాత ప్యాంక్రియాటిక్ టైప్ అని, సో ఇలాంటి బాడీ టైప్స్ ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళకి డైట్, తర్వాత వాళ్ళకి వాడాల్సినవి మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, అంతే తప్ప ఇది పని చేయకుండా ఉన్నదైతే. ఇక్కడ ఇంకొక స్మాల్ డౌట్ అండి, సో ప్రతి ఇంట్లో మెడికేషన్ కంటే ఒక ర్యాక్ ఫిక్స్ అయిపోయింది. సో ఏదో ఒక ప్రాబ్లం కి వాళ్ళు మెడికేషన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ కి డైట్ ఫాలో అవచ్చా? మనకి ఇంట్లో యాక్చువల్ గానండి మనకి పెద్దల నుంచి ఒక ర్యాక్ పెట్టించారు కిచెన్ లో అన్నమాట. సో దాన్ని మనం వదిలేసి మనం మనుషులు మనం ఇప్పుడు అడ్వాన్స్ అయ్యాం కాబట్టి, రీసెర్చ్ చేసాం కాబట్టి దాన్ని షిఫ్ట్ చేద్దాం అన్నట్టు షిఫ్ట్ చేసి ఇక్కడ కిచెన్ సామాన్లు పెట్టలేం కాబట్టి కొన్ని బయట నుంచి తెచ్చి మందులు పెట్టుకుంటున్నాం అంతే. సో నిజంగా అంటే ఇప్పుడు నేను ఎందుకో ఇప్పుడు ఆయుర్వేదిక్ హెర్బ్ ఏదో తీసుకొచ్చి అంటే పనిచేసేవి ఉన్నాయి, అవి ఎందుకు చెప్పట్లేదు? మనకి ఇవి ఉన్నాయి కదా, అంటే అందరికి దొరికే ఉన్నాయి. ఇప్పుడు పలానా మొక్క చెప్పాను, అది మీకు తెలియకపోవచ్చు, దొరకకపోవచ్చు, లేకపోతే మళ్ళీ ఒక ఆయుర్వేదిక్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాలనుకోవచ్చు. అంత అవసరం లేదు, నిజంగా సింపుల్ గా దీంతోనే తగ్గిపోతుంది. ఇఫ్ దీంతో తగ్గకపోతే నేను ఆ హెర్బ్స్ తీసుకొచ్చి, లేకపోతే మా దగ్గర ఉన్న హెర్బ్స్ నేను చెప్పేవాడిని. సో ఓకే, అవి చేయాల్సిన చేస్తున్నాయి, కానీ 100% గ్యారంటీగా నేను చెప్తున్నా, ఈ వాటర్ థెరపీ, ఈ డైట్ థెరపీ చేయండి, తగ్గని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఏ బాడీ టైప్ అయినా ఇది ఛాలెంజ్ గా చెప్తున్నారు మీరు. డెఫినెట్ గా ఇంకా ఓపెన్ గా ఇదే చెప్తున్నా, ఇది పాటించిన వాళ్ళకి డయాబెటీస్ కానీ, డయాబెటీస్ కానీ, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, వెయిట్ కానీ తగ్గని వాళ్ళు ఎవ్వరు ఉండరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్ట్రెస్ రిలీఫ్ ఇంపార్టెంట్, స్లీప్ ఇంపార్టెంట్, స్ట్రెస్ రిలీఫ్. మనం ఎన్ని వాడినా మన నెత్తిలో, మన బుర్రలో స్ట్రెస్ ఉంటే ఇవేవి వర్కౌట్. దానికి కూడా రెమెడీ నేను చెప్పేశాను కాబట్టి అది కూడా తాగితే. సో ఇంటర్నల్ గా సిస్టమ్ కరెక్ట్ అవ్వాలి అంటే గనక ఫస్ట్ స్ట్రెస్ పోవాలి బాడీ నుంచి. కంపల్సరీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.